హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగపూర్లో మా తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు సింగపూర్ అట్రాక్షన్స్ ఒక వీడియో చేయండి అని చెప్పి. సో ఈ వీడియోలో మీరు సింగపూర్ అట్రాక్షన్స్ అన్నీ కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో సింగపూర్ అట్రాక్షన్స్ చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే మనకి సబ్స్క్రైబ్ బటన్ అండ్ అలాగే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా కూడా చూసేయచ్చు అనమాట. ఫస్ట్ సింగపూర్ అట్రాక్షన్స్ వచ్చేసి మెర్లయన్ పార్క్ అని మనకి సింగపూర్లో ఫేమస్ అనమాట. ఇక్కడ మనం లయన్ నుంచి వాటర్ ఇలా పడుతున్నట్టు వ్యూ చూస్తాము. ఇది వచ్చేసి మనకి మెరీనా బే సాండ్స్ ఆపోజిటే ఉంటుందన్నమాట ఈ పార్క్. మెరీనా బే సాండ్స్ అంటే ఇదే అనమాట షిప్. సో ఇది యాక్చువల్లీ నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అంటే మెరీనా బే సాండ్స్ ఎలా ఉంటుందని చెప్పి. మెరీనా బే సాండ్స్ వచ్చేసి అతిపెద్ద లగ్జరీ హోటల్ అనమాట సింగపూర్లోనే. నైట్ టైం వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. మెరీనా బే సాండ్స్ లైటింగ్స్, కింద లైటింగ్స్ అవన్నీ. ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ సింగపూర్లో వచ్చేసి ఇదే అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా మెరీనా బే సాండ్స్ టాప్ వ్యూ ఇది వచ్చేసి స్కై పార్క్ అనమాట. మనకి మెరీనా బే సాండ్స్ టాప్ ఫ్లోర్లో మనకి ఇది ఉంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి కూడా మొత్తం 60 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక చూపించిన రెస్టారెంట్ 60th ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఈ స్కై పార్క్ అనమాట. చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. పైన షిప్ మీద నుంచి ఈ వ్యూ అనమాట. కిందకి చూస్తే ఇలా అన్నీ టైనీగా అనిపిస్తాయి. అండ్ మనకి ఈ షిప్ మీద టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇదే అనమాట స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్. మనకి టాప్ వ్యూ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది కిందకి. సో ఇది 60th ఫ్లోర్ కదా, ఆ విండ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నైట్ టైం వ్యూ అనమాట. పై నుంచి కిందకి ఎంత బాగా కనిపిస్తుంది కదా వ్యూ. ఇది వచ్చేసి హెలిక్స్ బ్రిడ్జ్ అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి మెరిలియన్ పార్క్ నుంచి మెరీనా బే సాండ్స్కి కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట. ఇది నైట్ టైం వచ్చేసి మనకి బ్రిడ్జ్ అంతా కూడా లైటింగ్స్తో ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం అనమాట. ఇందులో వచ్చేసి మనకి కాన్సర్ట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మ్యూజియంలో. సో నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి సింగపూర్ ఫ్లయర్. సేమ్ మన జెయింట్ వీల్ లాగే అనమాట, కాకపోతే అతిపెద్ద జెయింట్ వీల్ అంటారు దీన్ని. అందులో మనకి ఒక్క రౌండ్ కూడా తిరిగామా అని ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే మనకు అంత మెల్లగా తిరుగుతుంది. అండ్ మనకి ఒక్క రౌండ్ తిరగడానికి 30 minutes పడుతుంది, అంటే దాదాపు ½ an hour. మొత్తం కూడా మనకి గ్లాస్తో కవర్ అయి ఉంటుంది. సో మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది. అండ్ వ్యూ కూడా మనకి లోపల నుంచి చూసారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి నేషనల్ మ్యూజియం అనమాట సింగపూర్లో. అండ్ నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి సింగపూర్లో మడామే తుసాడ్స్. దీని వ్యాక్స్ మ్యూజియం అని కూడా అంటారనమాట. మొత్తం మ్యూజియం అంతా కూడా వ్యాక్స్తోనే బొమ్మలు ఉంటాయి అండ్ మనకు చూస్తే రియల్గానే ఉంటుంది. ఈ వీడియోలో ఓవరాల్ అట్రాక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ఇవాళ చూపిస్తున్నాను. మళ్ళీ ఒక్కొక్క అట్రాక్షన్స్ నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్. ఇది వచ్చేసి మనకి సెంటోసా అనే ఐలాండ్లో ఉంటుంది. సో నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి కేబుల్ కార్. సో ఈ కేబుల్ కార్లో మనము సెంటోసా ఐలాండ్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనకి యూనివర్సల్ స్టూడియోస్ కూడా అక్కడే ఉంటుంది. ఈ యూనివర్సల్ స్టూడియోస్ వచ్చేసి సేమ్ మన రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది కదా, అలానే ఉంటుందన్నమాట. ఇందులో మనకి రైడ్స్, డిస్నీ వరల్డ్, ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఉంటాయి. లొకేషన్స్ కూడా మనకి చాలా బాగుంటాయి లోపల. అండ్ అలాగే వెనక చూస్తే మనకి రోలర్ కోస్టర్ అనమాట అది. అండ్ ఇక్కడ మనకి మూవీ షూటింగ్స్ అండ్ అలాగే డిస్నీ షోస్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, యూనివర్సల్ స్టూడియోస్ ఎంట్రన్స్. సో యాక్చువల్గా నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను యూనివర్సల్ స్టూడియోస్ మీద. జస్ట్ మీకు ఐడియా కోసం ఓవరాల్గా చెప్తున్నాను లైక్ ఏమేమి అట్రాక్షన్స్ ఉంటాయని చెప్పి. అండ్ మనం ఈ యూనివర్సల్ స్టూడియోస్లో మనం జురాసిక్ పార్క్ కూడా చూసేయచ్చు అనమాట. సో చూసారు కదా రియల్గానే ఉన్నట్టు. అండ్ కింద మనకి దాని ఎగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ అట్రాక్షన్స్ ఖచ్చితంగా ప్రతి టూరిస్ట్ చూడాల్సిన ప్లేస్ ఇది. అండ్ లోపలంతా కూడా మనకి చాలా బాగుంటుంది అండ్ చాలా రైడ్స్ కూడా ఉంటాయి.
సో ఇందాక చెప్పాను కదా జురాసిక్ పార్క్ కూడా మనం చూసేయచ్చు అని చెప్పి, ఇదే అనమాట అది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఇలా వాటర్ రైడ్స్ ఇంకా చాలా రైడ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మమ్మీ రైడ్ అనమాట, కొంచెం స్కేరీగా ఉంటుంది లోపల. అండ్ చూసారు కదా ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి మూవీ షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి క్యాసినో అనమాట. సో నెక్స్ట్ సీ అక్వేరియం కూడా చాలా ఫేమస్ అనమాట సింగపూర్లో. మనకి ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ ఉంటుందన్నమాట అక్వేరియము. అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ని ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇది కూడా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. సో చూసారు కదా ఇలా పెద్ద పెద్ద షార్క్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి గార్డెన్ బై ద బే. ఈ డోమ్స్ మధ్యలో మనకి అక్కడ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా మిడిల్లో, అది వచ్చేసి మనకి స్కై వాక్. అండ్ ఈ స్కై వాక్ కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం వచ్చేసి మనకి లేజర్ షో వేస్తారు ఆ డోమ్స్కి. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఫ్లవర్ డోమ్. ఇది కూడా మనకి గార్డెన్ బై ద వేలోనే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రకాల పూలను చెట్లను ఇక్కడ మనం చూడవచ్చు అనమాట ఈ ఫ్లవర్ డోమ్లో. ఈ వీడియో ఆల్రెడీ నేను చేశాను సపరేట్గా, కింద లింక్ ఇస్తాను చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి క్లౌడ్ ఫారెస్ట్. ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డోమ్ పక్కనే ఉంటుంది. లోపలంతా కూడా ఇలా వాటర్ ఫాల్స్ లాగా చాలా చల్లగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి వింగ్స్ ఆఫ్ టైమ్. ఇది వచ్చేసి సెంటోసా ఐలాండ్లోనే ఉంటుందన్నమాట. ఈ షో వచ్చేసి లేజర్ షో టైప్ అనమాట. మనకి 1 hour ఉంటుంది. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి సింగపూర్ జూ. సింగపూర్ జూ అండ్ అలాగే రివర్ సఫారీ రెండు కూడా మనకి సైడ్ బై సైడ్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ సఫారీ. ఇది వచ్చేసి బర్డ్ పార్క్. మనకి ఇందులో కూడా మనకి బర్డ్స్తో షోస్ ఉంటాయి. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ట్రికీ ఐ. ఇది కూడా మనకి సెంటోసా ఐలాండ్లోనే ఉంటుంది. లోపల పిక్స్ అంతా మనకి 3Dలో ఉంటాయి అండ్ పిక్స్ కూడా మనకి 3Dలో వస్తాయి. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి కిడ్సానియా. ఇది వచ్చేసి కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్. ఈ జోన్లో పిల్లలతో మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ అనమాట. సింగపూర్లో చాలా ఫేమస్ గార్డెన్స్ ఇది. అండ్ ఈ గార్డెన్స్కి ఎంట్రీ పాస్ కూడా ఫ్రీయే. నెక్స్ట్ వచ్చేసి చైనా టౌన్. ఇది కూడా కంపల్సరీగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్. మనకి ఇక్కడ జైన్ టెంపుల్ ఉంటుంది అండ్ అలాగే మ్యూజియం కూడా ఉంటుంది అండ్ షాపింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి సిలోసో బీచ్. ఇది కూడా చాలా ఫేమస్ బీచ్. ఇది కూడా మనకి సెంటోసా ఐలాండ్లో ఉంటుందన్నమాట ఈ బీచ్. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి క్లార్కే. మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. చుట్టూ కూడా మనకి బార్ అండ్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి.
సింగపూర్ ఇది వచ్చేసి రివర్స్ బంగి అనమాట. క్లార్కి దగ్గరే ఉంటుంది మనకి. సో జస్ట్ చిన్న క్లిప్ పెడుతున్నాను, అంటే రివర్స్ బంగి ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పి. తర్వాత నేను ఎప్పుడైనా సపరేట్గా వీడియో చేస్తాను దీని మీద కూడా. సో యాక్చువల్గా ఇది చాలా స్కేరీ అనమాట, చాలామంది ప్రిఫర్ చేయరు. బట్ ఎవరైనా అడ్వెంచర్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇది చాలా పైకి వెళ్ళి అండ్ సడన్గా వదులుతారు, చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. సో చూసారు కదా, రిలీజ్ చేసేసారు. ఆ మొత్తం మనం గాల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా సింగపూర్లో మంచి మంచి అట్రాక్షన్ ప్లేసెస్. అండ్ ఇప్పుడు చూపించిన నేను అట్రాక్షన్ ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేసెస్ నేను మళ్ళీ వీడియోస్ సపరేట్గా చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.